అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తక్కువయ్యి ఆళ్ళగడ్డ ఈ చివరి ప్రాంతాలు ఉన్న రైతులు ఎంతో నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి నీళ్లు తక్కువ ఉన్న వర్షాలు పడకపోయినా కూడా ఉన్న కాస్త బంత నీళ్లు కూడా సమానంగా ప్రతి రైతుకు అంది ప్రతి ఒక్కరికి ఉన్న నీళ్లతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వము మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్టంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ కానీ సిల్ట్ కానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఎందుకు నీళ్ళు గేజులు రావట్లేదు అని చెప్పి కట్టు మొత్తం చూసుకొని రావడం జరిగింది. మరి అదే విధంగా మీ అందరు చూసినట్టే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడి మరి ముచ్చుమరి నుంచి నీళ్ళు ఈ రోజు మనం కేసీ కెనాల్ వరకు డ్రా చేసుకుంటున్న అవకాశము. అదే విధంగా ఈరోజు తెలుగంగ కాలువ నుంచి కూడా ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు సొంత జుట్టూరు నుంచి మరి 16th బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగంగ నుంచి కూడా మనం నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే షుగర్ కేన్ సూవేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెట్లు వాటర్ తీసుకొని చివరి బ్లాక్ అంటే 27వ లాక్ వరకు ఈరోజు నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి రైతులు ఎక్కడున్నా ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతుకు బాగుపడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆలగడ్డ గాని, నంద్యాల గాని, బనియాన్పల్లె గాని ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పే ఈరోజు మా ఈ ప్రయత్నము. మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది. మరి భూమా అఖిలప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారుల్ని పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చుమరి నుంచి 4వ లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్లే అవకాశము, ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ప్రోటోకాల్ ఉందని చెప్పి నేను రైతుల కోసం వచ్చినాను. ఆ రోజు కూడా నేను ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల. వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు. కానీ ఈరోజు నేను అక్కడ ఏం జరిగింది, ఈరోజు డ్రాట్ వచ్చే సమస్య, ప్రతి రైతుకి ఈరోజు సాగునీటికి నీళ్లు లేవు. రేపు పొద్దున తాగునీటికి కూడా గత 2 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్ళగడ్డ జనాలు మేము కల్లారా చూసాం ప్రతిపక్షంలో. మరి ప్రతి సంవత్సరము నీళ్ల ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాలని ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య ఆళ్ళగడ్డ ప్రజలకి ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ రోజు ఆళ్ళగడ్డ జనాల తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. మరి అదే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను, ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి. అదే ప్రోటోకాల్తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ గాని అక్కడ ఉన్న సిబ్బంది గాని ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే ఐ విల్ అబాండన్ బై ద లా. అది దాంట్లో నిజం ఉందని చెప్పి నేను అనుకోను. విజయ్ డైరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ, దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో కూడా లేవనెత్తాము. కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ ని మేము ఫాలో అవ్వకుంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోకూడదు విజయ్ డైరీ, వారం కూడా పట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతాయి. కానీ ఏదున్నా ఒక సిస్టము, ఒక రూల్స్, ఒక పద్ధతి పాటించే మనం ముందరికి వెళ్ళాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైము పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు, మా అబ్బాయి కదా ఉండింది, వారంలో దింపినారు. ఏ రూల్ పాటించలేదు, ఏ ఒక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ్ డైరీ వాళ్ళు తీసుకున్నారు. కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూల్ ప్రతి సిస్టమ్ ని ఫాలో అయ్యే రేపు పొద్దున విజయ్ డైరీ కూడా చైర్మన్ ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.